కొత్త ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కావస్తూ ఉంది. మరి ఈ 40 రోజుల్లో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిపాలనా విధానము, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను ఒకసారి మీడియా ద్వారా, పత్రికా ముఖంగా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈరోజు మీ ముందు ఈ యొక్క కాన్ఫరెన్స్ను పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు 2 విషయాలపైన మాట్లాడుతూ ఉన్నాను. అందులో ముఖ్యంగా ప్రధానమైన అంశం రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం చేసేందుకు పూనుకున్నాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, కంప్లైంట్ ఈమెయిల్ ద్వారా డీజీపీకి పంపించడము, మరి వాళ్ళు అత్యుత్సాహంగా మరి కేసు పెట్టడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాజకీయాలు వేరు, పరిపాలన వేరు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన రాజ్యాంగం అనేది మారుతుందా అనేది ఒక సంశయం మాలో ఏర్పడింది. ఈరోజు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ విషయము ఇదే రఘురామకృష్ణరాజు గారు 3 సంవత్సరాల కింద తన పైన శారీరకంగా దాడులు జరిగినాయనే విషయాన్ని సుప్రీంకోర్టు వరకు కూడా ఆయన తీసుకువెళ్ళడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజు సుప్రీంకోర్టు కూడా క్లియర్గా తీర్పునివ్వడం కూడా జరిగింది. ఇందులో ఎటువంటి నిజాలు లేవు కాబట్టి ఈ కేసును మేము కొట్టివేస్తున్నాము అని తీర్పునివ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను, మరి 3 సంవత్సరాల క్రితం జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను కాదని మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా దీని గురించి మళ్ళా కేసు బుక్ చేయడము, దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీ పార్టీ అధినేత, ఆయన పైన కూడా మరి ఆ ఛార్జ్షీట్లో 3వ ముద్దాయిగా చేర్చడం అనేది ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు ఇంకా పెద్ద హైయెస్ట్ ఫైనల్ అంటే చట్టపరంగా మనం సుప్రీంకోర్టు ఆర్డర్స్ని మరి రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రోజుటి వరకు మరి ఇటువంటి కార్యక్రమాలు చట్టబద్ధంగానే జరిగినాయి తప్ప ఇట్లా అనవసరంగా అన్యాయమైన కేసులు బనాయించడం అనేది మరి అది నాకు తెలిసి మన రాష్ట్రంలోనే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జరుగుతుందేమోనో మరి అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు కేసు బుక్ చేయడానికి అత్యుత్సాహం చూపించినారు. డీజీపీ గారికి ఒక రోజు ముందు ఈమెయిల్ పోవడము, దానిపైన విచారిస్తామని చెప్పడము, మరుసటి రోజే అంటే
చట్ట పరిధిలోనే మేము దీనిపైన యాక్షన్ తీసుకుంటా ఉన్నామని దాంట్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ను మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టడం అనేది ఇతర పార్టీలపైన లేకపోతే వాళ్ళ ప్రతిపక్ష పార్టీలపైన కక్ష సాధింపు చర్యలు చేయమని ప్రజలు మీకు తీర్పు ఇవ్వలేదు. ఇంకా మెరుగైన పరిపాలన మీరు అందిస్తారని ప్రజలకు ఇచ్చిన హామీలను నమ్మి రకరకాల అంశాలలో మీపైన వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 160 మీ కూటమికి 164 సీట్లు ఇవ్వడం అనేది మనం చూసాం. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టి మీకు సంక్షేమ పాలన అందిస్తారనే ఆశతో మరి వాళ్ళు మీకు అధికారాన్ని ఇస్తే ఈరోజు మీరు చేస్తున్న ఈ యొక్క పనులు చూస్తే ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టడం అనేది ఇతర పార్టీలపైన లేకపోతే వాళ్ళ ప్రతిపక్ష పార్టీలపైన కక్ష సాధింపు చర్యలు చేయమని ప్రజలు మీకు తీర్పు ఇవ్వలేదు. ఇంకా మెరుగైన పరిపాలన మీరు అందిస్తారని ప్రజలకు ఇచ్చిన హామీలను నమ్మి రకరకాల అంశాలలో మీపైన వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 160 మీ కూటమికి 164 సీట్లు ఇవ్వడం అనేది మనం చూసాం. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టి మీకు సంక్షేమ పాలన అందిస్తారనే ఆశతో మరి వాళ్ళు మీకు అధికారాన్ని ఇస్తే ఈరోజు మీరు చేస్తున్న ఈ యొక్క పనులు చూస్తే నిజంగా బాధాకరంగా అనిపిస్తూ ఉంది.